హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ఆర్ రుచులు. ఏఎస్ఆర్ రుచులలో ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ సగ్గుబియ్యం క్యారెట్ లడ్డు అండి. మరి ఈ సగ్గుబియ్యం క్యారెట్ లడ్డుని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తురుముకొని పెట్టుకున్న 1 కప్పు క్యారెట్, అలానే ఒక 5 గంటల పాటు మనం ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకొని తీసుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకొని తీసుకోవాలి. పట్టుకుంటే ఇలా ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకున్నాను, మీరు సన్నగా ఉండేవైనా ఉపయోగించుకోవచ్చు. అలానే కొంచెం డ్రై ఫ్రూట్స్ మరియు ఒక 1/2 కప్పు వరకు షుగర్ని తీసుకోవాలి. అలానే 2 స్పూన్ల నెయ్యి, కొంచెం ఇలాచీ పౌడర్ అండి. ఇప్పుడు మనం తయారీ విధానాన్ని చూసేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని హీట్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందామండి. ఈ డ్రై ఫ్రూట్స్ కనుక మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. అదేవిధంగా మీకు కనుక డ్రై ఫ్రూట్స్ ఇష్టం అనిపిస్తే మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని ఈ నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం తురుముకొని పెట్టుకున్న 1 కప్పు క్యారెట్ని వేసుకొని ఈ క్యారెట్ అంతా కూడా పచ్చివాసన పోయి బాగా కొంచెం దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. మనం ఈ క్యారెట్ వేసుకోవడం వల్ల లడ్డుకి ఆటోమేటిక్గా కలర్ వచ్చేస్తుందండి. చూడడానికి సేమ్ మోతీచూర్ లడ్డులానే ఉంటుంది. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. క్యారెట్ అనేది ఇలా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలండి. ఈ సగ్గుబియ్యం మనం 6 గంటల పాటు నానబెట్టుకున్నాం కాబట్టి ఇవి త్వరగానే మగ్గిపోతాయి. ఇవి కొంచెం సాఫ్ట్గా అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర మిల్క్ పౌడర్ కనుక ఉంటే ఇందులో 2 స్పూన్ల మిల్క్ పౌడర్ని కూడా వేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. నాకు అవైలబుల్గా లేదు, అందుకే నేను యాడ్ చేయలేదు. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు సగ్గుబియ్యం బాగా మగ్గిపోయినాయి కదండి. ఇందులో మనం ఒక 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీకు కనుక స్వీట్ ఎక్కువ ఇష్టమైనట్లయితే 1/4 కప్పు వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. మనం ఇందులో షుగర్ని యాడ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాటర్ కంటెంట్ అనేది బయటికి వచ్చేస్తుంది కదండి. ఈ వాటర్ అంతా కూడా పోయి ఈ క్యారెట్ అనేది బాగా దగ్గర పడేంత వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. లేకపోతే క్యారెట్ అనేది మాడిపోతుందండి. చూసారు కదా, ఇక్కడ కొంచెం క్యారెట్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంది. ఇలా ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో మనం కొంచెం ఇలాచీ పౌడర్, అలానే మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఇది మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. చూసారు కదండి, చూడడానికైతే చాలా కలర్ఫుల్గా ఉంది. సేమ్ మోతీచూర్ లడ్డులానే ఉంది కదా. ఇలా ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిపోకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేతికి నెయ్యిని రాసుకుంటూ మనకి ఈ లడ్డు అనేది ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఈ లడ్డుని చేసుకోవచ్చండి. ఈ లడ్డు అనేది మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్గా, అదేవిధంగా టేస్టీగా, ఈజీగా అయిపోవాలనుకుంటే దీనిని తయారు చేసి పెట్టొచ్చండి. అలానే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే కూడా మనం ఈ లడ్డూని ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ లడ్డూలన్నిటినీ కూడా మనం ఒకే షేప్లో తయారు చేసుకోవాలి. ఈ లడ్డు అనేది కూడా అసలు ఎక్కడా విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలానే మనం అన్ని లడ్డులను కూడా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ క్యారెట్ సగ్గుబియ్యం లడ్డు రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోల కోసం ఏఎస్ఆర్ రుచులని సబ్స్క్రైబ్ చేసుకొని మేము అందించే నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.